పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి దైవవాక్య ధ్యానమునకు మీకు అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు దేవుని పవిత్ర నామమున సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు ప్రభు అనుగ్రహించినటువంటి సువార్త పట్టణము యోహాను గారి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి ఈ సువార్తలోని ప్రధాన అంశము, మీరు ఈ లోకమునకు చెందినవారు కారు, నేను మేము లోకము నుండి వేరుపరిచితిని, కనుక ఈ లోకము మేము ద్వేషించున్నది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ ప్రధాన వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందేశం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి సంబంధించిన వారు కారు, కాబట్టి క్రీస్తు ప్రభువుని నమ్మిన లోకానికి సంబంధించిన వారు కాదు అని క్రీస్తు ప్రభువు స్పష్టంగా పలుకుతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పరలోకానికి చెందిన వాళ్ళమని, దేవునికి చెందిన వాళ్ళమని దీని యొక్క అర్థం. అంటే మరణం మనల్ని ఏమి చేయలేదని దీని యొక్క భావం. అంటే క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించారు కాబట్టి మనం కూడా మరణాన్ని జయించగలము అనే ధైర్యాన్ని మనకు ప్రభువు అనుగ్రహిస్తున్నారు. ఒకవేళ ఈ లోకం మనల్ని ద్వేషించవచ్చు, బాధించవచ్చు, హింసించవచ్చు, కానీ అది మనల్ని ఏం చేయలేదు, అనగా అది మనల్ని జయించలేదు. అందుకు కారణం ఏమిటంటే, మనం ఎవరికైతే చెంది ఉన్నామో ఆ ప్రభువు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు కాబట్టి. లోకమును మీరు కష్టములు పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితునని ప్రభువే స్వయంగా యోహాను గారి సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో తెలియజేసి ఉన్నారు. కనుక గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని జయించిన మన ప్రభువు మనల్ని ఈ లోకం నుండి వేరు చేశారు. కాబట్టి మనం నశించిపోయే ఈ లోకానికి చెందిన వాళ్ళం కాకుండా నాశనం లేని పరలోకానికి చెందిన వాళ్ళమని మనం ధైర్యంగా జీవించాలి. మనం పాపపు ఈ లోకం నుంచి వేరైన వాళ్ళం. అందుకే మీరు ఎన్నుకోవని జాతి, రాచరికపు యాజక బృందం, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు అని పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో అన్నారు. అయితే ఇంత గొప్పగా మన ప్రభువు మరియు పేతురు గారు మన గురించి చెప్పి ఉన్నారు. కానీ అందుకు మనం తగిన వారమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లేకపోతే అందుకు తగిన విధంగా మనం జీవిస్తున్నామా అని కూడా ప్రశ్నించుకోవాలి. ఒకసారి చైనా తత్వవేత్త అయినటువంటి కన్ఫ్యూషియస్ ఎలా అన్నాడు, ఈ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నీవు ఎటువంటి వాడవో నేను చెప్తాను అని అన్నాడు. అంటే దీన్ని బట్టి నీ స్నేహితుని యొక్క గుణగణాలను బట్టి నీవు ఎటువంటి వాడవో చెప్పవచ్చు అని కన్ఫ్యూషియస్ యొక్క ఉద్దేశము. ఒక వ్యక్తి స్వభావం నీకు అర్థం కాకపోతే అతడి స్నేహితులు ఎవరో కనుక్కో అని ఒక జపాను సామెత ఉండేది. అలాంటిదే మనకు తెలుగులో కూడా ఒక సామెత ఉంది. అదేమిటంటే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్న సామెత. అందుకు రుజువుగా ఉదాహరణకి మన సమాజంలో చూసుకున్నట్లయితే, ఒక తాగుబోతు మరొక తాగుబోతుతోటే జత కడతాడు, పేకాట ఆడే అతను మరొక పేకాట ఆడే అతనితోటే జత కడతాడు. కానీ అందరూ అలా ఉంటారని కాదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఉదాహరణ చూసుకోండి, కొందరు ఇలా అంటూ మనం వింటూ ఉంటాము, ఒరే బాబు ఆ పనికిరాని వాడితో ఎందుకురా స్నేహం చేస్తావు అని కొందరు పెద్దలు పిల్లలతో అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఆ కుర్రవాడు మంచోడే, కానీ వేరే వారితో పోకిరి స్నేహం చేస్తే అతడు కూడా పాడైపోతాడని ఉద్దేశంతో అంటూ ఉంటారు పెద్దలు. అంతేకాని ఒక పోకిరితో అతను స్నేహం చేస్తున్నాడు కాబట్టి అతడు కూడా పోకిరి అని భావం కాదు ఇది. మరొక సామెత మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఒక ఇంగువ కట్టినటువంటి గుట్టకు ఆ వాసన అలాగనే ఉంటుంది, ఇంగువ తీసివేసినా కూడా. కాబట్టి ఒక చెడ్డ పిల్లవాడితో స్నేహం చేస్తే మంచి పిల్లవాడు పాడు కావచ్చు. అందువలన అటువంటి స్నేహానికి దూరంగా ఉండాలని వారు పెద్దవాళ్ళు నానుడిగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరో కోణాన్ని కూడా మనం ఆలోచించాలి. అదేమిటంటే, చెడ్డవాళ్ళతో తిరిగితే చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాని ఖచ్చితంగా అలా జరగాలని లేక చెడ్డవాడుగా ఇతను కూడా మాట్లాడని కాదు అర్థం. ఒక ఉదాహరణ తీసుకోండి, బురదలో పుట్టిన కలువ తలతలా మెరుస్తుంది, కానీ బురద ఆ కలువ పువ్వుకు అంటుకోదు. ఒక నానుడిని కూడా పెద్దల నుంచి మనం వింటూ ఉంటాం. అదేమిటంటే, నువ్వు మట్టిలోని మాణిక్యాను అమ్మా అని కొందరు అంటూ ఉంటారు. దీని అర్థం చెడ్డవారితో తిరిగినా అతను మంచివాడుగానే ఉండాలని దీని ఉద్దేశం. అలానే చెప్పి నిప్పుతో చెలగాటం ఆడకూడదు కూడా. గౌరవనీయ సహోదరి సహోదరులారా, అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్ని సమయాలు మనమే కాదు అని గుర్తుంచుకోవాలి. ఎందువల్లంటే నిప్పు దగ్గర ఉన్నప్పుడు అశ్రద్ధగా ఉంటే ఏదో విధంగా నిప్పు మనకి అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ సామెతల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దుష్టుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనం అర్థం చేసుకోవాలి.
ఎందువల్లంటే మనం బలహీనులం, పాపపు లోకంలో జీవిస్తున్న వాళ్ళం. ఈ పాపపు లోకం ఎప్పుడైనా మనల్ని పతనం చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభువు మనల్ని ఈ లోకం నుండి వేరు చేశారు. ఆయన పాపులను సుంకరులను ఆదరించారు, దైవ కుటుంబంలోకి ఆహ్వానించారు, తన శిష్యవర్గంలోనికి చేర్చుకున్నారు. అందుకు ఆయనపై భ్రష్టుడు అని పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ముద్ర వేశారు కూడా. అయితే ఆయన పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన పవిత్రుడు మరియు దేవుని పుత్రుడు. తన పవిత్రత పరిమళాలను పతితులకు అద్ది వారిని గుబాలింప చేయటమే ఆయన యొక్క ఉద్దేశం. తప్పిపోయిన గొర్రెను రక్షించాలంటే దాన్ని వెతుక్కుంటూ రాళ్ళగుట్టలోకి ముళ్ళ తుప్పలోకి వెళ్లాల్సి ఉంటుంది కదా. దొరికిన గొర్రెను అక్కున చేర్చుకోవాలి, ఇంటికి తీసుకురావాలి. అది మంచి కాపరి యొక్క లక్షణం. అందుకే ప్రభువు పాపులను సుంకరులను చేరదీశాడు. మనల్ని కూడా అలాగే రక్షించుకున్న ప్రభువు, మీరు లోకమునకు చెందినవారు కారు, నేను మేము లోకము నుండి వేరుపరచుతని అని ఈరోజు మనతో అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాకుండా క్రీస్తు ప్రభు మరొక విషయం కూడా అంటున్నారు. ఏమిటంటే, నేను మిమ్మల్ని నా పరిశుద్ధ రక్తంతో కడిగాను, ఈ లోకం నుండి వేరుపరిచాను. కాబట్టి మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకానికి చెందిన వాళ్ళ వలె కాక పరలోకానికి చెందిన వాళ్ళ వలె జీవించాలి అంటున్నారు. లోకస్తులైన వాళ్ళతో కాక పరలోకానికి చెందిన వారితో స్నేహం చేయాలి అంటున్నారు. అసలు క్రీస్తు ప్రభు మనల్ని ఈ లోకం నుంచి ఎందుకు వేరుదీయాల్సి వచ్చింది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఈ లోకం సాతానుడు కాబట్టి మనం నాశనమైపోకుండా ఆయన మనల్ని కాపాడుకోవాలనేది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి గొర్రెలను మేకలను వేరు చేసినట్లు నిత్య జీవానికి నియమించబడిన మనల్ని నాశనమయ్యే లోకస్తుల నుండి ఆయన మనల్ని వేరుపరిచారు. దానికి కూడా ఒక కారణం ఉంది. గౌరవనీయులైన సహోదరి సహోదరుల, ఏమిటి ఆ కారణం అంటే, ఉదాహరణ చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనము, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయని దేవుడు తెలియజేసి లోతు అతనిని అతని కుటుంబాన్ని ఆ పట్టణాల నుండి వెళ్ళిపోమని తెలియజేశారు. అలాగే మనం రక్షించబడాలంటే ఈ లోకంతో పొత్తు తెంచుకోవాలి. లోకస్తులోనే వ్యర్థమైన వాటి వెనుక మనం పరిగెత్తకూడదు. అందుకే మనం వేరుపరచబడ్డాం. అయితే క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప హెచ్చింపును గుర్తించగా లోకం వెంట పడితే పూర్వ నిబంధనలోని సంసోను వలె పతనం అవుతామని గుర్తుంచుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఉదాహరణ చూడండి. దేవుడు సంసోనుకు గొప్ప ఘనతను ఇచ్చారు, తన ప్రజలకు న్యాయాధిపతిని చేశారు, ఫిలిష్తీయుల బారి నుండి తన ప్రజలను కాపాడే బాధ్యతను కూడా అనుగ్రహించారు. కానీ సంసోను తన హెచ్చింపును మర్చిపోయి లోకం వెంట పడ్డాడు. శరీర వాంఛలను తీర్చుకోవటంలో పడి దేవుని ఎన్నికను ఏర్పాటును మర్చిపోయాడు. పర్యవసనంగా అవమానాల పాలు కావటమే కాకుండా తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ విషయాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం రక్షించబడి ఈ లోకం నుండి వేరు చేయబడిన వాళ్ళమని గుర్తుపెట్టుకోవాలి. లోకానుసారం శరీరానుసారమై ఉండకుండా ఆత్మానుసారమై జీవించాలని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఆత్మానుసారులుగా ఎలా ఉంటారో భక్తుడైన దావీదు అద్భుతంగా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎలా అంటున్నారు, ఆత్మానుసారులు దుష్టుల ఆలోచన చొప్పున నడవరు, పాపుల మార్గంలో నిలవరు, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోరు అని అంటారు. అంటే దీని అర్థం, శరీరానికి ఆత్మకు స్నేహం కుదరదు. ఎందుచేతనంటే శరీరం నాశనం అయిపోయేది, ఆత్మ నాశనం కానిది. అలాగే ప్రభువే ఎన్నుకోబడిన వారికి లోకస్తుల మైత్రి కుదరదు. ఎందుచేతనంటే ప్రభువు ఏర్పరచుకున్న వాళ్ళు పరలోకానికి చెందిన వాళ్ళు, లోకస్తులు సాతాను ఏలుచున్న ఈ లోకానికి చెందిన వాళ్ళు. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి మనం 3 అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవి ఏమిటంటే, మొదటిది, మన స్నేహితులు ఎటువంటి వారో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. రెండవది, అటువంటి వారితో మనం ఎందుకు స్నేహం చేస్తున్నామో కూడా మనం ప్రశ్నించుకోవాలి. మూడవది, వాళ్ళ ప్రభావం మన మీద ఎంత ఉందో కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనం ఆత్మానుసారమై జీవిస్తున్నామో లేదో ఒకసారి లోతుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మనం ఈ లోకానికి సంబంధించిన వారమో లేక క్రీస్తు ప్రభువుకు చెందిన వారమో అర్థమైపోతుంది. అంతేకాకుండా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరొక విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటంటే, మనం క్రైస్తవం అయినందుకు లోకం ఎప్పుడైనా మనల్ని ద్వేషించిందా, ఏనాడైనా హింసించిందా, ఎవరైనా మనల్ని దూరంగా ఉంచారా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఒకవేళ అలా జరిగినట్లయితే మనం ఖచ్చితంగా గర్వపడాలి, సంతోషించాలి. ఎందువల్లంటే మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుందని మనం గర్వించాలి, ఆనందపడాలి అని క్రీస్తు ప్రభు అంటున్నారు.
ఎందువల్లంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాన్ని నాశనం చేయటానికి. ఈ లోకం ప్రభువును ద్వేషించింది, ఎందుకంటే ఈ లోకం సాతాను ఏలుబడిలో ఉంది కాబట్టి. తన పాపపు సామ్రాజ్యాన్ని ప్రభు కూల్చేస్తుంటే సాతాను ఊరుకోదు కదా. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క అనుచరుల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మన విషయానికి వచ్చేటప్పటికి లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? మనం పాపానికి దూరంగా ఉంటున్నప్పుడు సాతాను యొక్క పాపపు లోకం పతనమైపోతుందని దానికి భయం. అందువలనే క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలను అది ద్వేషిస్తూ ఉంటుంది. బట్టి సాతానుకు అర్థం అయ్యే విషయం ఏమిటంటే మనం క్రీస్తు ప్రభు యొక్క ప్రతిబింబాలం అని అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. దేవుని పాదాలకు వందనాలు తెలియజేసుకోవాలి, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి చేత త్రియేక దేవునికి స్తుతులు పాడుకోవాలి. ఎందువలనంటే పాపులము, భ్రష్టులము, హీనలము అయినటువంటి సాతాను బంధికాలం ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ప్రభువు విడిపించి తన లోకానికి సంబంధించిన వారముగా మనల్ని చేస్తున్నారంటే మనకి ఎంత భాగ్యం. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇక ముగింపుగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఒక చిన్న మనవి, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మనందరితో పాటు అన్యులు మరియు క్రీస్తు ప్రభు గురించి తెలియని వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని ప్రకటించిన వారం అవుతాం. దేవుని యొక్క దీవెనలు మనతో పాటుగా తోటి వారితో కూడా పంచుకున్న వారం అవుతాం. ఏమంటారు? అందువలన దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి మిమ్మల్ని క్రీస్తు ప్రభు నామమున కోరుతున్నాను. ఇక ముగింపుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రం తెలియజేసుకున్నాం. ప్రభువా, సాతాను మాయల్లో చిక్కన ఈ లోకం నాశనమైపోతుండగా మమ్మెంతో ప్రేమించిన మీరు మేము నాశనం కాకూడదని ఈ లోకం నుండి మమ్మ వేరు చేశారు. మీకు ధన్యవాదాలు తండ్రి. కానీ ఈ సత్యాన్ని గ్రహించని మేము ఈ లోకంతోనూ లోకస్తులతోనూ స్నేహం చేసి నశించిపోతున్నాం. కావున ప్రభువా, మా జ్ఞాన నేత్రాలు తెరవండి, మా తప్పులను మన్నించండి, ఈ లోక తంత్రాల నుండి మమ్మల్ని బయటపడేయండి. పరలోక రాజ్యపు బిడ్డలుగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియేక దేవుడు మనందరినీ దీవించి వారి ప్రేమతో మనల్ని నింపుదురుగాక. ఆమెన్.